అందరికి నమస్తే అండి. మనగళందాక్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కాకరకాయ మొక్కల్ని మనం ఇంట్లోనే జీరో బడ్జెట్తో ఎలా పెంచాలో చూపించబోతున్నానండి. అలాగే కాకరకాయ ఎక్కువ హార్వెస్ట్ వెళ్ళాలి అంటే ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈ వీడియోలో చూసేద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం మన గార్డెన్లో ఉన్న కాకరకాయలని హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి, ఇదంతా మన గార్డెన్లో ఉన్న కాకరకాయ పాదు అండి. గ్రీన్ కలర్ కాకరకాయ అన్నమాట. ఇది నాటు కాకరకాయని కూడా అంటారు దీనిని. ఈ కాకరకాయ మనకు జస్ట్ 45 రోజుల్లోనే హార్వెస్ట్కి వస్తుందండి. చాలా ఈజీ అండ్ సింపుల్ గ్రో అన్నమాట. మనం ఈ కాకరకాయను అన్ని సీజన్లలో పెంచుకోవచ్చండి. రెయిన్ సీజన్లో, సమ్మర్ సీజన్లో, వింటర్ సీజన్లో, ఏ సీజన్లో పెట్టినా మనకు కాకరకాయ బాగా కాస్తుందండి. ఈ కాకరకాయకు ఎండ కూడా ఎక్కువ అవసరం లేదండి. ఒక 4-5 అవర్స్ ఎండ తగిలేలా పెట్టుకుంటే సరిపోతుంది. మనం బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు అన్నమాట. బాల్కనీలో అయితే మార్నింగ్ ఎండ, ఈవినింగ్ ఎండ తగులుతుంది కదా, ఆ మాత్రం ఎండ తగిలితే సరిపోతుంది అన్నమాట. ఈ కాకరకాయకు పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏం అవసరం లేదండి. మనం జీరో మెయింటెనెన్స్తో కూడా ఈ కాకరకాయను మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు. చూడండి, ఒక్కొక్క కాకరకాయ ఎంత హెల్తీగా ఉంది, ఎంత ఫ్రెష్గా ఉంది. సైజు కూడా పెద్దగా ఉందండి. మనం హార్వెస్ట్ చేసిన ప్రతిసారి ఒక 1/2 kg వరకు ఈజీగా హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఒక 5-6 మొక్కలు ఉంచుకోగలిగితే సరిపోతుందండి. మన ఇంటికి సరిపడే కాకరకాయలని వారానికి 2-3 సార్లు కూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. అది మనకు కాత ఇస్తూనే ఉంటుందండి కంటిన్యూగా. తెల్ల కాకరకాయల కంటే ఈ గ్రీన్ కలర్ కాకరకాయలే హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇవి పెంచుకోవడానికి ట్రై చేయాలి. మన కాకరకాయ హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిందండి. ఒక 1/2 kg వరకు వెళ్ళినాయి. ఇంకా చిన్న చిన్న కాకరకాయలు చాలా ఉన్నాయి. పూత కూడా ఉందన్నమాట. ఇది ఫస్ట్ హార్వెస్ట్ అన్నమాట, అందుకే తక్కువ వెళ్ళినాయి. చూడండి, ఇది పాదుకు కాసిన ఫస్ట్ కాకరకాయ అండి. పండయ్యేంత వరకు చెట్టు మీదనే ఉంచిన. ఇప్పుడు దీన్ని మనం కట్ చేద్దామండి. లోపల మనకు ఎర్రగైన సీడ్స్ ఉంటాయన్నమాట, విత్తనాలు. చూడండి ఎంత బాగా పండినాయో సీడ్స్. ఇవి ముదిరినాయి అన్నమాట. ముదిరిన ఏ సీడ్స్ వేసినా మనకు మొలకెత్తుతాయి. చూడండి, ఒక 10-12 వరకు సీడ్స్ ఉన్నాయండి. ఈజీగా మనకు ఇంటికి సరిపడా హార్వెస్ట్ చేయడానికి ఈ మాత్రం సీడ్స్ సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనము వీటిని ఎలా నాటుకోవాలో చూద్దాం. నేనైతే పెరట్లో పెడుతున్నానండి, నేలలో పెడుతున్నాను. మీరు టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళైతే, తోటలలో పెంచే వాళ్ళైతే పాటింగ్ మిక్స్చర్ సాయిల్ తీసుకోండి. కొంచెం టబ్బు పెద్దది తీసుకోండి. కంటైనర్ పెద్దగా ఉంటే మొక్క హెల్తీగా, స్ట్రాంగ్గా, ఫాస్ట్గా గ్రో అవుతుంది. మట్టి బట్టి మొక్క అండి, తొట్టి బట్టి కాదు. కాబట్టి మనం ఏ మొక్కలు పెట్టినా కొంచెం మట్టి ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అందుకే కంటైనర్ పెద్దగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మట్టిని కొంచెం గుంతలాగా తీసి అందులో ఒక 3-4 విత్తనాలు వేసుకునే ప్రయత్నం చేయాలండి. ఎప్పుడైనా కానీ పాదు తీగ జాతికి చెందిన విత్తనాలు మనం వేసేటప్పుడు ఖచ్చితంగా ఒక 3-4 విత్తనాలు వేసే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా ఒక విత్తనం వేయకూడదు. ఇలా మనకు విత్తనాలు లేనప్పుడు మనం మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకుంటాం కదండి ఇంటికి. అలా తెచ్చుకున్నప్పుడు ఈ కాకరకాయని కూడా ఒకటి ముదిరిన కాకరకాయ తీసుకొచ్చుకోవాలి. అలా ఒక 2 రోజులు పక్కన పెట్టేస్తే అది ఇలా పండైపోతుందండి. పండైన తర్వాత ఇలా మనం సీడ్స్ వేసుకోవచ్చు. విత్తనాలు కొనవలసిన అవసరమే ఉండదు. అలా వేసినాక మట్టి కవర్ చేసుకోవాలి. నేను నార్మల్ గార్డెన్ సైడ్లోనే వేస్తున్నానండి. నీళ్ళలో వేస్తున్నాను కాబట్టి మన మొక్కకు కావాల్సిన లవణాలన్నీ మట్టిలో ఉంటాయి. హెల్తీగానే పెరుగుతుంది. కాబట్టి పాటింగ్ మిక్స్చర్ లేకపోయినా ఏం పర్వాలేదు. ఇలా విత్తనాలు కొనకుండానే మనము సంవత్సరం అంతా కాకరకాయలను పెంచుకోవచ్చండి. ఒక్కసారి నాటుకుంటే సరిపోతుంది. ఈ ఇయర్ అంతా మన గార్డెన్లోనే కాకరకాయలు అవుతూనే ఉంటాయి. చూడండి, ఇవి మనం చూస్తున్న ఈ కాకరకాయ మొక్కలు కూడా సేమ్ ప్రాసెస్లో పెంచినవే అండి. చూడండి ఎంత బాగా హెల్తీగా పెరిగినాయో. మనకు కొన్ని చెట్లు కాకరకాయలు ఇస్తున్నప్పుడే మనం ఇంకా కొన్ని మొక్కలు ఇలా వేస్తున్నట్లయితే అవి హార్వెస్ట్ అయ్యేంత వరకు మనకి ఇవి హార్వెస్ట్ తయారైపోతాయి అన్నమాట. చూడండి ఎంత బాగా హెల్తీగా పెరుగుతున్నాయో. ఇలా ఇయర్ అంతా కాకరకాయను పెంచుకోవచ్చండి. కాకరకాయకు పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏం అవసరం లేదండి. ఒక 1 monthకి ఒకసారి కంపోస్ట్ వేసే ప్రయత్నం చేయాలండి. ఎందుకంటే మొక్కకు బలం కావాలి కదా. ఇక పెస్ట్ ప్రాబ్లం కూడా పెద్దగా ఏం కనిపించదండి నా మొక్కలకైతే. ఒకవేళ అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇక ఫర్టిలైజర్ విషయానికి వస్తే అయితే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, నాన్ వెజ్ కడిగిన నీళ్ళు పోస్తే సరిపోతుందండి. ఇంతకన్నా పెద్ద ఫర్టిలైజర్స్ కూడా ఏం అవసరం లేదు. కానీ ముఖ్యంగా కాకరకాయ పాదు పెంచుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎప్పుడైనా కూడా కాకరకాయ మొక్కలు ఒక 4-5 కంటే ఎక్కువనే వేయడానికి ట్రై చేయాలండి. 1-2 ఎప్పుడు వేయకూడదు అన్నమాట. ఎందుకు అంటే కాకరకాయకు పాలినేషన్ చాలా అవసరం అండి. పాలినేషన్ కాకపోతే
కాకరకాయ పూత రాలిపోతుంది, పిందె మాడిపోతుంది, పిందె రాలిపోతుంది. కాబట్టి పాలినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి మనము కాకరకాయ పాదు మొక్కలు పెంచేటప్పుడు ఖచ్చితంగా 4-5 మొక్కల కంటే ఎక్కువ పెంచడానికి ట్రై చేయాలి. ఎందుకంటే 4-5 మొక్కల కంటే ఎక్కువ పెంచడం వల్ల అందులో మేల్ అండ్ ఫీమేల్ మొక్కలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. మనం 1-2 వేసినాం అనుకో, మనకు ఫీమేల్ మొక్కలే మొలిచినాయి అనుకో, మనకి పాలినేషన్ జరగదండి. ఫీమేల్ మొక్కల కోసం ఎక్కడ వెతుకుతాం, తెలియదు కదా. కాబట్టి ఒక 4-5 మొక్కల కంటే ఎక్కువ వేయడం వల్ల అందులో మేల్ అండ్ ఫీమేల్ మొక్కలు ఉండే ఛాన్సెస్ హైగా ఉంటాయి. కాబట్టి పాలినేషన్ వాటంతట అవే జరిగి మనకు పిందె మాడిపోకుండా, పిందె రాలిపోకుండా, పూత రాలిపోకుండా ఉంటుంది. ఇంకా ఎప్పుడైతే మన గార్డెన్లో మనం తీగ జాతికి చెందిన మొక్కలు పెంచడానికి ట్రై చేస్తుంటే అప్పుడు ఖచ్చితంగా పూల మొక్కలు కూడా పెంచుకోవాలండి. పూల మొక్కలు ఉండడం వల్ల మనకు బటర్ఫ్లైస్ అట్రాక్ట్ అవుతాయి అన్నమాట, ముఖ్యంగా ఎల్లో ఫ్లవర్స్ ఉన్న మొక్కలకి. అలా బటర్ఫ్లైస్ వల్ల కూడా మన తీగ జాతి మొక్కల్లో కూడా పాలినేషన్ అనేది జరుగుతుంది. కాకపోతే రాలిపోకుండా మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు. ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి, బెస్ట్ హార్వెస్ట్ తీయొచ్చండి ఇయర్ అంతా. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.